హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి డైరీస్. సో లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి చాలా గ్యాప్ అయితే వచ్చింది. ఇది ఇంకా లాస్ట్ వీడియో కంటిన్యూషనే. సో లాస్ట్ వీడియోలో ఎక్కడితో ఎండ్ చేశాను, దర్శనంకి నెక్స్ట్ డే ఎలా వెళ్తున్నాం ఏంటి షేర్ చేస్తానని. బట్ డ్యూ టు సమ్ అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ చాలా డిలే అయింది. 2 వీక్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. బట్ బోరింగ్గా అయితే ఉండదు, వ్లాగ్ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది, చూసేయండి. సో ఇంకా ఇన్ కేస్ మీకు ఒకవేళ లాస్ట్ వీడియో గుర్తుండుంటే, సో ఇది మేము భద్రాచలం వెళ్ళాం కదా మా యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవడానికి. అండ్ ఇంకా మా పెళ్ళి రోజు అనమాట. ఇంకా మార్నింగ్ అయితే నేను రెడీ అయిపోతున్నాను దర్శనం కోసం వెళ్ళడానికి. సో ఇదైతే మార్నింగ్ అరౌండ్ 6:37 అనమాట. సో ఫాస్ట్గా రెడీ అయితే ఎర్లీగా వెళ్ళిపోతే బాగుంటుంది కదా, దర్శనం ఫాస్ట్గా అయిపోతుంది. సో దట్ నియర్ బై ప్లేసెస్ ఇంకేమైనా ఉంటే కూడా అవి కూడా చూసేసుకొని ఇంకా ఎర్లీగా రూమ్కి వచ్చేస్తే ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోవచ్చు అని చెప్పేసి. అండ్ ఇంకా నేనైతే ఇక్కడ ఇలా రెడీ అయిపోయాను. సో షేర్ చేయండి నాతో కామెంట్ సెక్షన్లో, లైక్ ఎలా నా జ్యువెలరీ బాగుందా, నా శారీకి మ్యాచ్ అయ్యిందా లేదా, బాగా రెడీ అయ్యానా లేదా అని చెప్పి నాతో షేర్ చేయండి. సో ఇంక ఈ జ్యువెలరీ అంతా అయితే లాస్ట్ మినిట్లో అనమాట సెట్ చేసుకున్నాను. బ్లౌజ్ కూడా నేను జస్ట్ వచ్చే ముందే టైలర్ దగ్గర తీసుకున్నా. ఇంక ఈ జ్యువెలరీ సెట్ అవుతుందో లేదో ఏదో అలా ఒక అంచనా మీద పెట్టేస్తాను, కానీ బట్ రియల్లీ చాలా బాగా సెట్ అయింది జ్యువెలరీ అంతా కూడా. లుక్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఇంకా చాలా బాగా వచ్చింది. అండ్ ఇంకా ఈ శారీ నాకు ఇంత కాంప్లిమెంటరీగా ఉంటుందని అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సౌత్ ఇండియాలో తీసుకున్నాను సంక్రాంతికి, చాలా బాగుంది. అండ్ ఇంక ఇక్కడ మా వారు కూడా వచ్చేసారు, సూర్య గారికి. ఇంక ఇక్కడైతే నేను యానివర్సరీ విషెస్ చేసేస్తున్నాను. సో బేసికల్లీ మీ అందరికీ తెలుసు తను కొంచెం కెమెరా షై ఉంటారు. సో మాట్లాడిపించడానికి ట్రై చేశాను, కానీ తెలుసు కదా అస్సలు మాట్లాడరు. అండ్ హియర్ ఈజ్ మై ఫైనల్ లుక్ అనమాట. చాలా బాగా నచ్చింది. నాకు ఎన్నిసార్లు చూసుకున్నానో అంత బాగా నచ్చింది అనమాట నాకు. అండ్ ఇంకా ఈ షార్ట్ అంతా కూడా నేను ఆల్రెడీ మన షార్ట్స్లో ఇంకా నా ఇన్స్టాగ్రామ్లో కూడా మంచి మ్యూజిక్ యాడ్ చేసి షేర్ చేశాను, ఎవరన్నా చూడకపోతే చూసేయచ్చు. అండ్ ఇంకా దిస్ బ్యాంగిల్స్ అనమాట, నాకు నా కొలీగ్ అశ్విని చెప్పింది అనమాట, ఇలా గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ చాలా బాగుంటుందని. ఎందుకంటే అశ్విని షీజ్ ఫ్రమ్ కర్ణాటక అనమాట. అక్కడ అందరూ ఎక్కువ ఇలా గ్రీన్ కలర్ బ్యాంగిల్సే వేసుకుంటారనమాట. సో 1-2 సార్లు నాకు ఫొటోస్లో షేర్ చేసింది. అప్పటి నుంచి నేను ట్రై చేశాను గ్రీన్ బ్యాంగిల్స్ వేసుకోవడం. ఇంక అప్పటి నుంచి ఇంకెప్పుడు కూడా గ్రీన్ బ్యాంగిల్సే నాకు వేసుకోవాలనిపిస్తుంది. అండ్ ఇంకా ఏ శారీ మీదకి ఎలాంటి కలర్ అయినా అది సెట్ అయిపోతుంది అని అనిపిస్తుంది. అండ్ ఇంకా మేమైతే దర్శనంకి స్టార్ట్ అయిపోయాము. ఇదంతా కూడా మా స్టేకేషన్ అనమాట. సో వెళ్తున్నాం, జస్ట్ వెరీ చాలా తక్కువ డిస్టెన్స్ రూమ్ నుంచి, వాకబుల్లే ఉంటుంది. సో ఇంకా అలా వెళ్ళిపోతున్నాం. అండ్ ఇంకా మేము స్టే చేసే అది ఉంది కదా ప్లేస్ కిందనే ఇలా రాముల వారి టెంపుల్ ఒకటి ఉందన్నమాట. ఇక్కడ విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి. నేను ఫస్ట్ డేనే చూశాను. ఓకే నెక్స్ట్ డే వెళ్దాము, అప్పుడు ఎలానో దర్శనంకి వెళ్ళేటప్పుడే ఇక్కడ కూడా ఒకసారి ఇలా కొంచెం నమస్కారం చేసుకొని వెళ్ళొచ్చు అని చెప్పి అనుకున్నాను. సో ఈ విగ్రహమూర్తులు కూడా చాలా బాగున్నాయి. అండ్ లాస్ట్ వీడియోలో చూపించాను కదా, మేము స్టే చేసిన ప్లేస్ వచ్చేసి శ్రీ సీతారామ ఆనంద నిలయం సంథింగ్ ఉందన్నమాట. టెంపుల్ వాళ్ళదే, మనం ముందుగా బుకింగ్ చేసుకోవచ్చు. రూమ్స్ అయితే చాలా నీట్గా ఉంటాయి, చాలా బాగుంటుందన్నమాట. అండ్ ఇంకా నేను తెలుసు కదా మనం నార్మల్గానే చాలా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటాం, ఇంకా అందులో ఎంత రెడీ అయ్యామంటే ఇంకా తీసుకుంటూనే ఉంటాం కదా. నెక్స్ట్ ఇంకా అయితే ఇంకా దారిలో కొబ్బరికాయలు పువ్వులు కూడా తీసుకొని వెళ్ళిపోదాం ఒక దగ్గర అని చెప్పేసి తీసుకున్నాం. అండ్ ఇంకా మా ఆయన పువ్వులు కొనిచ్చారు నాకు. శారీ వేసుకొని ఇంత బాగా రెడీ అయ్యావు, పువ్వులు కూడా ఉంటే బాగుంటుంది కదా అని ఫస్ట్ టైం తను అన్నారు పువ్వులు కొనుక్కో అని చెప్పేసి. సో చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అంతే కదా, ఆడవాళ్ళకి పెద్దగా ఎక్కువ పెద్ద డైమండ్స్ రింగ్స్ కావాలి అది ఇది అని అంత కోరికలు ఏమి ఉండవు. ఇలా చిన్న క్యూట్ థింగ్సే మనకి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద మెన్ ఫెయిల్ టు అబ్జర్వ్ దాట్. సో అంతే, ఇంకా వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పాను కదా, మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. అదే అనమాట టెంపుల్. అండ్ ఇంకా ఏదో కన్స్ట్రక్షన్ అవుతుందన్నమాట కొంచెం. అండ్ ఇంకా దాంతోపాటు మేము వెళ్ళాం కదా ఆ వీకే శ్రీరామనవమి అనమాట. అంటే మండే మేము వెళ్ళాం దర్శనంకి, ఆ రోజు మా వెడ్డింగ్ యానివర్సరీ. ఫ్రైడే మనకి శ్రీరామనవమి అనమాట. సో అందుకు ఇంకా వీక్ అంతా శ్రీరామనవమి ఉత్సవాలు అవి అవుతుంటాయి కదా, కొంచెం ఈ ప్రిపరేషన్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. అండ్ ఇంకా ఆ రోజు మార్నింగ్ క్లైమేట్ అయితే కొంచెం కూల్గానే అనిపించింది అనమాట. అంటే మేము స్టార్ట్ అయ్యేసరికి అరౌండ్ 7-7:30 అంతా కొంచెం
ఎర్లీ మార్నింగే కాబట్టి క్లైమేట్ అంతా బాగానే ఉన్నింది. అండ్ ఇంకా అంత ఎక్కువ రష్ కూడా లేదనమాట మేము వెళ్ళే టైంకి. సో మేము వెళ్ళాక కొంచెం సేపు అయ్యాక ఇంకా రష్ అలా పెరుగుతూ ఉంది. బట్ నార్మల్ టైంతో కంపేర్ చేస్తే ఆ రోజు కొంచెం తక్కువే ఉందంట. బికాస్ చెప్పాను కదా సేమ్ వీక్లోనే శ్రీరామనవమి ఉంది కాబట్టి, సో మోస్ట్లీ అందరూ శ్రీరామనవమికి వస్తారు కాబట్టి ముందు డేస్ అంతా కూడా కొంచెం ఎక్కువ రష్ లేదనమాట. అండ్ ఇంకా టెంపుల్ ప్రెమిసెస్లో కూడా కొంచెం అలా చూస్తూ ఉన్నామన్నమాట. ఎందుకంటే దర్శనం అయ్యి వచ్చేసరికి ఎండ్ వచ్చేస్తుంది కదా, ఈ ప్రెమిసెస్ అంతా చూడడానికి అవ్వదు. సో ఎలానో ఎర్లీగానే వచ్చాం కదా, ఇప్పుడే అన్నీ చూసుకొని వెళ్దామని. అండ్ ఇంకా ఇటుపక్క కూడా ఏంటంటే కళ్యాణాలు అవి చేపిస్తారు కదా, ఆ ప్లేస్ అనుకుంటాను. ఇక్కడ అంతా కూడా ఇలా మొత్తం పోల్స్ అంతా పెట్టి చాలా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా అవుతూ ఉన్నాయి. అండ్ ఇంకా ఇక్కడ మీరు మొత్తం టెంపుల్ వ్యూ అంతా కూడా చూడొచ్చు, బాగుంటుంది. చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట. పొద్దున్నే ఇక్కడ సరౌండింగ్స్ అంతా, ఇంకా టెంపుల్ నుంచి కొంచెం మ్యూజిక్ సాంగ్స్ వస్తాయి కదా, చాలా చాలా బాగుంది, పీస్ఫుల్గా అనిపించింది. అండ్ ఇంకా ఎస్పెషల్లీ నేను చాలా అనుకున్నాను అనమాట, ఎందుకో తెలీదు చాలా అనిపించింది. ఎలా అయినా ఈసారి మేము మా వెడ్డింగ్ యానివర్సరీ భద్రాచలంలోనే చేసుకోవాలి అని చెప్పి. సో అనుకున్నాం, అవుతుందో లేదో. అండ్ ఇంకా నాకు పీరియడ్స్ టైం కూడా అనమాట. సో ఎలా అవుతుందో ఏంటో అని, సరే ఏమైతే అలా అయింది చూసుకుందాంలే అని చెప్పేసి ఇంకా ఒక డేరింగ్ స్టెప్ వేసాము. ఫైనల్లీ ఎలాంటి హడల్స్ ఏమీ లేకుండా దర్శనం చాలా మంచిగా అయింది. ఇంకా అయిపోయిందనమాట మా దర్శనం, వచ్చేసాము కిందకి మేము. సో దర్శనంకి మాకు హార్డ్లీ ఒక ½ an hour ఏమో పట్టింది అంతే. అది కూడా ఎందుకంటే ఇంకా అర్చన టికెట్ తీసుకున్నాం కదా, అర్చన టికెట్ తీసుకున్న వాళ్ళందరినీ అట్ ఏ టైం పంపించారనమాట. ఒక్కొక్క బ్యాచ్ అనమాట, ఒక 10 మెంబర్స్ని ఒకసారి 10 మెంబర్స్ని ఒకసారి అలా పంపిస్తుంటారు. అందుకనే ఆ టైం అయినా పట్టింది, లేదంటే ఇంకా కూడా ఫాస్ట్గా అయిపోయేది. అండ్ ఇంకా మేము టిఫిన్ చేస్తున్నాం అనమాట ఆన్ ద వే. మన స్టేకి ఆపోజిట్లోనే ఒక షాప్ ఉంది, ఆ షాప్ అంటే మాకు చాలా క్లోజ్ అయిపోయారు, ఫ్రెండ్ కూడా అయిపోయారు అనమాట. ఇంక 2 days తన షాప్లోనే టిఫిన్స్, టీస్, డ్రింక్స్ అన్నీ అక్కడే. అండ్ ఇంకా ఇదే అనమాట ఫోటో, మేము టెంపుల్ దగ్గర ఫోటో తీపించుకున్నాం, మెమరబుల్గా ఉంటుందని. విత్ డేట్ ప్రింట్ అయ్యి వచ్చిందనమాట ఫోటో మీద. చాలా చాలా మంచిగా మెమరబుల్గా అనిపించింది. అండ్ అయితే టిఫిన్ చేసేసి ఇంకా పైన రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాము, నియర్ బై ప్లేసెస్ అన్నీ చూద్దామని. మీలో చాలామందికి తెలుసు నియర్ బై ప్లేసెస్ అంటే ఇంకా మనకి పర్ణశాల ఉంది, ఇప్పుడు ఒకటి టెంపుల్ కన్స్ట్రక్షన్ అయిందంట, చిన్న అరుణాచలం అని చెప్పి. అది ఇంకా సీతమ్మ వారు శారీ ఆరపెట్టుకున్న ప్లేస్ అని ఒకటి ఉంటుంది. సో ఇవన్నీ నియర్ బై ప్లేసెస్ అనమాట. ఫస్ట్ వెళ్దామా వద్దా అనుకున్నాము, బట్ ఓకే దర్శనం ఎలానో అయిపోయింది కదా, నైట్ 8 o'clockకి ఉంది బస్ మాకు. ఇంకా అప్పటి వరకు ఏం చేస్తాంలే అని చెప్పి ఇంకా వెళ్తున్నాం. ఇలా ఒక ఆటో బుక్ చేసుకున్నాం అనమాట. బుక్ చేయడం అంటే ఓన్లీ మా వరకే అన్నట్టు తీసుకున్నాం. లేదా ఇలా చాలామందిని వాళ్ళు ఎక్కించుకున్నారంటే పర్ హెడ్ 200 రూపీస్ అలా ఉంటుంది. ఓన్లీ మా ఇద్దరికే కాబట్టి 1000 రూపీస్ చెప్పారు. కానీ మధ్యలో ఇంకొక అబ్బాయి కూడా యాడ్ అయ్యాడనమాట. సో ఇంకా అబ్బాయి యాడ్ అయ్యాడని మా ఇద్దరికి అయితే 800 తీసుకున్నారు. ఇలా అబ్బాయి ముందునే కూర్చున్నాడు, మేము వెనక్కి కూర్చున్నాం. సో ఈ అబ్బాయి ఒక ఫేమస్ ట్రావెలర్ అనమాట. సో తనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, చాలా మంచి ఫ్యామిలీ, ఇన్స్టా ఫ్యామిలీ ఉందన్నమాట. సో నాకు కూడా తెలీదు తను అలాంటి ఒక ట్రావెల్ బ్లాగర్ అని చెప్పి. సో నాలానే తను కూడా వీడియోస్ అన్నీ తీసుకుంటుంటే ఏంటి అని చెప్పి అడిగితే ఇంకప్పుడు ఇలా తనకు ఒక ఛానల్ ఉందని చెప్పాడు. సో తన ఛానల్ ఇన్స్టాగ్రామ్ ఐడి నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి. డెఫినెట్గా తన వీడియోస్ చాలా బాగున్నాయి, మంచి మంచి ప్లేసెస్ కోసం చాలా మంచి ఇన్ఫర్మేషన్ తను షేర్ చేశాడు. అండ్ ఇక్కడ మనం ఎక్కడికి వచ్చామంటే ఇదొక ప్లేస్, ఫేమస్ ప్లేస్ అని కాదు, అంటే చాలా కొంతమందికి ఈ ప్లేస్ కోసం తెలుసంట. జటాయు ఉంటుంది కదా, సో సీతమ్మ వారిని ఇలా రావణాసుడు తీసుకెళ్ళిపోతుంటే మనందరికీ స్టోరీ తెలుసు, జటాయు అడ్డుపడుతుంది. సో అప్పుడు రావణుడు తనని ఇలా కత్తితో తన్ని ఇలా ముక్కలుగా చేస్తాడు కదా. సో తనకున్న 2 రెక్కల్లో ఒక రెక్క ఈ ప్లేస్లో పడిందంట.
అని మాకు ఆటో డ్రైవర్ చెప్పారు. బట్ అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలీదు. బట్ అయితే ఆయన జటాయువు రెక్క పడిన ప్లేస్ అదని చెప్పి తీసుకెళ్ళి చూపించాడు. అది కూడా చాలా చిన్న టెంపుల్, కన్స్ట్రక్షన్ అవుతూ ఉందన్నమాట. సో అక్కడ అది చూసేసుకొని ఇప్పుడు నెక్స్ట్ మనం డైరెక్ట్గా అయితే పర్ణశాలకి వెళ్ళిపోతున్నాం. అండ్ ఇంక ఈ పర్ణశాలకి వెళ్ళే రూట్ అంతా అయితే చాలా బాగుంది. మొత్తం అంతా కూడా మంచిగా క్రాప్స్, చాలా గ్రీనరీ అంతా కూడా ఉంది. చాలా బాగుంటుంది వెళ్ళే వే అంతా కూడా. కానీ రోడ్డే కొంచెం డిస్టర్బ్గా ఉంటుంది. అండ్ ఇంకా నేను మీతో ఒకటి షేర్ చేసుకోవడం మర్చిపోయాను. యాక్చువల్లీ కొంచెం మేమిద్దరం బాగా రెడీ అయ్యి వెళ్ళాం కదా, అక్కడ టెంపుల్ దగ్గర అందరూ కూడా మా ఇద్దరిని చూసి కొత్తగా పెళ్ళైన వాళ్ళేమో నవదంపతులేమో అన్నట్టు అనుకొని కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారనమాట. అండ్ ఇంకా నేను అక్కడ దర్శనం అయిపోయి గట్టు మీద కూర్చొని ఉంటే చాలామంది కొంచెం పెద్ద ఆంటీస్, ఓల్డ్ లేడీస్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళందరూ వచ్చి నా వైపు చూసి కొంచెం నవ్వుకోవడం, ఎండలో కూర్చున్నో నీళ్ళలోకి కూర్చో అని నాకు చెప్పడం, అంటే మా ఇద్దరిని కొత్తగా పెళ్ళైన వాళ్ళు అనుకొని ఇలా వాళ్ళంతా కూడా కొంచెం కొన్ని థింగ్స్ అన్నీ మంచిగా చేశారనమాట. పసుపు కుంకలు ఇవ్వడం, మామిడికాయలు ఇవ్వడం ఇలా చేశారు. చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇంకా మనమైతే పర్ణశాలకు వచ్చేసాం. ఇదంతా పర్ణశాలకి వెళ్ళే వే అనమాట. సో వే అంతా కూడా తెలుసు కదా, ఇలా డిఫరెంట్ జ్యువెలరీస్ లేదా టాయ్స్, అక్కడ ఫేమస్ అయిన ఇలా చెక్క బొమ్మలు అవి ఉంటాయి. సో అవి అన్నీ కూడా అమ్ముతూ ఉంటారనమాట. సో మనకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు. అండ్ ఇంకా ఈ పర్ణశాల లోపలికి అయితే కెమెరా ఎంటర్ అలో లేదు, బయటనే మనం పెట్టేసేయాలి. సో ఇక్కడ కూడా ఒక రాముల వారి గుడి ఉంటుందన్నమాట. గుడి విగ్రహాలు కూడా సేమ్ అక్కడ మనకి భద్రాచలంలో విగ్రహాలు ఎలా ఉంటాయో ఇవి కూడా కొంచెం అలానే ఉంటాయి, కళగా ఉంటాయి. సో అవి చూసుకొని దాని బ్యాక్ సైడ్ నుంచి మనం పర్ణశాల లోపలికి వెళ్తామన్నమాట. సో పర్ణశాలకి అయితే అసలు అలౌడే లేదు, వీడియో తీయడానికి ఏం అవ్వలేదు. అండ్ ఇంకా చూస్తే ఓకే 3 years బ్యాక్ నేను వెళ్ళా అని చెప్పాను. బట్ చెప్పాను కదా అప్పుడు దర్శనం చేసుకోకూడదని చేసుకోలేదని. అప్పటికి ఇప్పటికే పర్ణశాల ప్రెమిసెస్ అంతా చాలా చేంజ్ అయింది. ఎందుకో ఓల్డ్ మూవీస్లో చూపించిన దానికి ఇప్పుడు చూస్తున్న పర్ణశాలకి కొంచెం చాలా చేంజ్ ఉంది. ఎందుకో అంత న్యాచురల్గా అనిపించలేదు, కొంచెం ఆర్టిఫిషియల్గానే అనిపించింది. అండ్ ఇంక ఇది కూడా కొంచెం గోదావరి వాటరే అనమాట. పాయలు అని అంటారు కదా, గోదావరి పాయలని, ఇదొక పాయ అన్నట్టు అనుకోవచ్చు. అండ్ ఇంకా ఆ రోజు ఎండ చాలా ఎక్కువ ఉందన్నమాట. యాక్చువల్ చెప్పాను కదా మార్నింగ్ క్లైమేట్ కొంచెం బాగానే ఉన్నింది, డే అంతా కూడా అలానే ఉంటుందేమో అనుకున్నాను. కానీ బట్ లేదు, మెల్లిగా ఆఫ్టర్నూన్ అయ్యేసరికి చాలా హీట్ వేవ్స్ వచ్చేసి చాలా హాట్గా ఉన్నిందనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ ఇది మనం సీతమ్మ తల్లి నార చీర ఆరపెట్టుకున్న ప్లేస్ అనమాట. సో ఈ ప్లేస్లో కూడా అంతే, లోపలికి కెమెరా అలో చేయలేదు. బట్ ఇదే అనమాట, ఇంకా ఏముండదు. అక్కడ ఒక రాయి కనబడుతుంది కదా, దాని మీదే సీతమ్మ వారు తన చీర, ఇంకా రాముల వారు తన పై వస్త్రం ఉంటుంది కదా, అది ఆరపెట్టుకున్నారంట. అంటే మచ్చల్లాగా కనపడుతూ ఉంటుంది మనకి. సో అది గుర్తుగా అన్నట్టు చెప్తారు. ఇంకా వాళ్ళు అక్కడ స్టోన్ మీదే ఏదో ఒకలాంటి గేమ్ ఆడేవాళ్ళంట. సో ఆ గేమ్ చేసుకున్న ప్లేస్ ఒకటి, ఇంకా ఆ స్టోన్ పైనే ఒకటి ప్లేట్ లాగా చేసుకొని ఫుడ్ తినేవాళ్ళంట. అది ఇవన్నీ చూపిస్తారు. సో అంతే. నెక్స్ట్ ఇంకా మనం అది కూడా చూసేసుకొని, చెప్పాను కదా చిన్న అరుణాచలం అని చెప్పి వచ్చేసాం. ఈ ప్లేస్ ఇంతకు ముందు లేదు, ఇది రీసెంట్గానే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి డెవలప్ చేశారంట. సో ఆల్మోస్ట్ అంతా ఒక 70% ఫినిష్ అయిపోయింది, ఇంకా 20-30% వర్క్స్ ఏమో ఉన్నాయి. బట్ లోపల అయితే చాలా చాలా బాగుంది. సేమ్ అంటే మాతో పాటు ఒక ట్రావెల్ బ్లాగర్ వచ్చాడు అన్నాను కదా, ఆ అబ్బాయి అరుణాచలం చూశాడంట. సేమ్ అరుణాచలంలో కూడా ఇలానే ఉంటాయి ఈ విగ్రహాలు, ఇంకా టెంపుల్స్ అంతా కూడా సేమ్ అదే మోడల్లో ఇక్కడ వీళ్ళు డెవలప్ చేశారు అని చెప్పాడు. బాగుంది టెంపుల్. ఫ్యూచర్లో అయితే ఇంకా మంచిగా డెవలప్ అవుతుంది, ఇంకా చాలామంది విజిట్ చేస్తారనుకుంటాను. అండ్ ఇంక ఈ టెంపుల్లో మనకి కంప్లీట్ సెటప్ ఉంటుందన్నమాట. అన్ని శివలింగాలు, అంటే ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటారు కదా, మొత్తం అన్ని జ్యోతిర్లింగాలు విగ్రహాలు ఉంటాయి. అండ్ ఇది ఇంకా మోక్షద్వారం అంటారు కదా, అటు నుంచి ఇటు పాక్కుంటూ రావాలి.
అది ఉంది, నవగ్రహాలు ఉన్నాయి, మొత్తం శివుని అంశాలు ఉంటాయి కదా, కాలభైరవుడు, రుద్రుడు, ఇంకా దక్షిణమూర్తి, వీళ్ళందరి విగ్రహాలు కూడా మొత్తం శివుడికి సంబంధించిన విగ్రహాలు అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో చూడొచ్చు, చాలా చాలా బాగుంది. ఇంకా ఫుల్గా కూడా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోతే ఇంకా బాగుంటుందన్నమాట. ఇవన్నీ ఇంకా నాగులు అన్నమాట, నవగ్రహాలు, ఇంకా అద్దాల మండపం. అండ్ ఇంకా లోపల శివయ్య విగ్రహం అయితే నిజంగా ఎంత కళగా ఉందంటే చాలా వైబ్రేటింగ్గా ఉంది. నిజంగా అరుణాచలంలో విగ్రహం కూడా అలానే ఉంటుందంట. సో ఇక్కడ కూడా అలానే ఉంది, చాలా చాలా నిండుగా చాలా కళగా ఉందన్నమాట శివయ్య విగ్రహం. అండ్ ఇంకా మేము దర్శనం చేసుకొని ఇక్కడ టెంపుల్ కన్స్ట్రక్షన్స్కి డొనేషన్స్ తీసుకుంటున్నారు, కొంచెం అమౌంట్ డొనేట్ చేసేసాము. అండ్ ఇంకా నెక్స్ట్ ఏంటంటే పక్కనే నిత్యాన్నదానం చేస్తున్నారంట, డైలీ అన్నదానం చేస్తారంట. సో నిత్యాన్నదానంకి కూడా కొంచెం అమౌంట్ అయితే డొనేట్ చేసేసి అండ్ ఇంకా లంచ్ అయితే అక్కడే ఆ అన్నదానంలోనే తినేద్దామని చెప్పేసి వచ్చాం. పెద్ద డిస్టెన్స్ కాదు, టెంపుల్ పక్కకే ఉంటుందన్నమాట. సో ఇదే అనమాట, అంటే ఇది పెద్ద సెటప్ ఏం కాదు, జస్ట్ చెప్పాను కదా రీసెంట్గానే స్టార్ట్ చేశారంట. సో మనకి ఏం పెడతారంటే రైస్, సాంబారు, ఒక కర్రీ, పచ్చడి, మజ్జిగ, అంతే. సో ఎవరికైనా ఆకలితో ఉన్న వాళ్ళకి ఈ ఐటమ్స్ చాలు, సరిపోతాయి, మనకి కడుపు నిండిపోతుంది. సో తనే అనమాట లిఖిత్, ట్రావెల్ బ్లాగర్. తన ఇన్స్టా ఐడి అయితే నేను షేర్ చేస్తాను మీకు, డెఫినెట్గా తనకైతే మీరు ఫాలో అవ్వండి. చాలా మంచి కంటెంట్ షేర్ చేస్తాడు. అండర్ బడ్జెట్ మన నియర్ బై హైదరాబాద్లో ఉన్న ప్లేసెస్కి లేదా నార్త్ ఆర్ సౌత్ ఎనీ ప్లేసెస్కి ఎలా ట్రావెల్ చేసుకోవచ్చు అని తాను చాలా మంచిగా గైడ్ చేస్తూ డీటెయిల్స్ ఇస్తాడు. ఇంకా అక్కడ అన్నదానంలో లంచ్ చేసేసాక మేమైతే డైరెక్ట్గా రూమ్కి వచ్చేసి ఇంకా పడుకోపోయామన్నమాట. రూమ్కి వచ్చేసరికి అరౌండ్ 4:30 అయింది. 8 o'clockకి మా బస్సు అనమాట. ఇంకా మేము మళ్ళీ ఇంకొక దర్శనంకి వెళ్దామా అనుకున్నాం, కానీ అస్సలు ఎనర్జీ సరిపోలేదు. చెప్పాను కదా చాలా చాలా ఎండగా ఉంది, చాలా ఎండ కొట్టేసింది అనమాట. ఇంకొచ్చేసి అలా పడుకోపోయాం, టైమే తెలియలేదు. ఇంకా 7కి అలారం పెట్టుకున్నాం. ఇంకా 7కి లెగిచి ఫ్రెష్ అయిపోయి ఇంకా రూమ్ అయితే వెకేట్ చేసేసి మనం బస్ స్టాప్కి అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ ఇంకా కిందకు వచ్చేసరికి మార్నింగ్ ఏ ఆటో అంకుల్ అయితే మాకు తీసుకెళ్ళి ప్లేసెస్ అన్నీ చూపించారో మళ్ళీ అదే ఆటో అంకుల్ ఉన్నారనమాట కిందన. ఇంకా అంకులే బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేస్తా అన్నారు. అండ్ ఇంకా ఇది భద్రాచలం టెంపుల్ అనమాట. సో ఇలా నైట్ టైం లైటింగ్స్తో చాలా బాగుంది. సో చాలా మంచిగా అయిందనమాట, ఎలాంటి హడల్స్ ఏమీ లేకుండా ట్రిప్ అంతా కూడా చాలా బాగా జరిగింది, యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్ ఆర్ యాజ్ ఐ వాంటెడ్. సో చాలా పీస్ఫుల్ హార్ట్తో, చాలా హ్యాపీనెస్తో ఇంకా మేమైతే కమింగ్ బ్యాక్ టు హైదరాబాద్ అనమాట. సో ఇంకా బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేసేసారు. ఇంకా అక్కడే టిఫిన్ చేసేసి ఇంకా బస్ అయితే ఎక్కేసాం. టిఫిన్స్ ఇది హోటల్ AM/PM టిఫిన్ సెంటర్ అంట, బస్ స్టాప్ ఆపోజిట్లోనే ఉంటుంది. చాలా ఫేమస్ టిఫిన్ సెంటర్ అంట. ఆటో అంకులే సజెస్ట్ చేశారు ఇక్కడ తినండి బాగుంటుంది అని చెప్పేసి. ఇంక ఈ ఆటో అంకుల్ డీటెయిల్స్ కూడా నేను షేర్ చేస్తాను. అంకుల్ చాలా మంచిగా అన్ని దగ్గరుండి చూపిస్తారు, మీకు ఇన్ కేస్ కావాలంటే యూస్ చేసుకోవచ్చు. సో మొత్తానికి మా యానివర్సరీ అయితే మేము అలా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇలా మంచిగా మెమరబుల్గా జరిగింది. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.